అభయహస్తం అన్నారు, బాండ్ పేపర్లు అన్నారు. ఆ అభయహస్తం కాదు, అది భస్మాసుర హస్తం అయిపోయింది. ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి దిక్కులేదు. నిన్న రేవంత్ రెడ్డి ఏదో ట్వీట్ పెట్టిండు, మహిళలందరినీ అదానీ అంబానీలుగా మార్చినా అని చెప్పి నిన్న ట్వీట్ పెట్టిండు. పోదామా? ఏ ఊరికన్నా పోదామా? అప్పుల పాలు చేసినావు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని 5 లక్షలకే వడ్డీ లేని రుణం ఇచ్చినావు. మహిళలను మోసం చేసినావు. నువ్వు మహాలక్ష్మి పేరు మీద ఇవ్వాల్సిన నెలకు 2,500 ఎవరికన్నా ఇచ్చినవా? నీ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు 60,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డావు. నువ్వు ప్రతి ఒక్కరికి 60,000 బాకీ పడ్డావు. ప్రతి అక్కకు చెల్లకు బాకీ పడ్డావు. వడ్డీ లేని రుణం విషయంలో మహిళల్ని మోసం చేసినావు. బతుకమ్మకు రావాల్సిన చీరలు ఇవ్వకుండా ఒక్క చీర ఇచ్చి మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు. మహిళలకు కేసీఆర్ గారు అందించిన న్యూట్రిషన్ కిట్ రద్దయిపోయింది. కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసినావు నువ్వు. ఇవాళ మహిళలకు నువ్వు చేసింది ఏంది? మహాలక్ష్మి పథకం ఇవాళ మోసం చేసినావు నువ్వు. అసలు నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం రైజింగ్ అయింది? 2-3 విషయాల్లో రైజింగ్ అయింది. మర్డర్లు 50%